హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే మంచి టేస్టీ అయిన పెరుగువడ చూపించబోతున్నానండి. ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగువడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పెరుగువడ అయితే ఒంటికి చలవ చేస్తుంది, చాలా మంచిదన్నమాట. మామూలుగా చట్నీలతో తినడం కంటే కూడా ఇలా పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక కప్పు మినపప్పుని ఒక 4 to 5 అవర్స్ నానపెట్టుకోవాలన్నమాట. నానపెట్టుకున్న తర్వాత వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఇక్కడ నేనైతే గ్రైండర్ లో ఆడిస్తున్నాను. మీరు కావలిస్తే మిక్సీ జార్ లో కూడా ఆడించుకోవచ్చు. మిక్సీ జార్ లో ఆడించే వాళ్ళు అంతా ఒకటేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ చిన్న మిక్సీ జార్ లో మాత్రమే 1-2 స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. చాలా మంది ఈ గారెలు చేసేటప్పుడు లేదా మినపవడలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అని అంటున్నారు కదండి. దానికైతే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి పిండి అయితే పూర్తిగా చాలా ఫ్లఫీగా ఉండడము, ఇంకొకటి వచ్చేసి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవడము, ఇంకొక రీజన్ వచ్చేసి బేకింగ్ సోడా ఎక్కువగా వేసుకోవడం వల్ల. ఈ 3 రీజన్స్ వల్లే వడలు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. గ్రైండర్లో వేసినా కూడా పిండి చాలా ఫ్లఫీగా వస్తుందండి. అది కూడా ఒకసారి చూసుకుని దానికి ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇలా మెత్తగా ఆడించుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఈ పిండి గ్రైండర్ లో ఆడించిన తర్వాత నాకు ఎలా ఉంది అంటే, మనము వాటర్ లో చేయి పెడితే ఆటోమేటిక్ గా పైకి తేలుతుంది కదండి, సేమ్ అలాగే ఈ పిండి కూడా బెలూన్ లాగా ఉబ్బి ఉందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలనంటే, కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఆ ఫ్లఫీనెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు వడల్లోకి వేసుకోవడానికి 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం తీసుకొని వీటిని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి. పిండి చూడండి, మనం వాటర్ లోకి వేసినప్పుడు ఇలా పైకి తేలాలి. అప్పుడు కరెక్ట్ గా సరిపోయినట్టు. మరి ఫ్లఫీగాను ఉండదు, అలాగని నార్మల్ పిండి లాగా కూడా ఉండకూడదు, మీడియం ఫ్లఫీనెస్ గా ఉండాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, అలాగే ఒక పించు బేకింగ్ సోడా, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి దీనిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టుకుందామండి. కొలతలలో ఆయిల్ చెప్పాలని అంటే వీలు కాదు కదండి, అందుకే ఈజీ మెథడ్ లో ఒక టిప్ చెప్తాను. ఆయిల్ లోకి వడలు వేస్తే పూర్తిగా మునగాలి, అప్పుడు ఆయిల్ కరెక్ట్ గా సరిపోయినట్టు, లేకపోతే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. చేసుకుంటున్నది పెరుగు వడలు కదండి, అందుకోసం అనేసి ఒక 2 కప్పుల పెరుగు తీసుకొని దానిని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మరి పెరుగులాగా ఉండకూడదు, అలాగని మజ్జిగ లాగాను కూడా ఉండకూడదు, మీడియం థిక్నెస్ తో ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ తో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడైందండి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా పునుగుల్లాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకూడదు, ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత కదిలిస్తే అవి ఈజీగా వచ్చేస్తాయి, పాన్ కి అతుక్కోకుండా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోనే రిపీట్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వడలు వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ వేసేయకండి, అవి ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. ఆయిల్ కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. మీరు వీటిని ఇలా పునుగుల్లాగే కాకుండా వడలలాగా లేకపోతే గారెల్లాగా కూడా వేసుకోవచ్చండి. కానీ ఇలా వేస్తే పెరుగులోకి ఈజీగా బ్లెండ్ అవుతాయి అన్నమాట, అందుకనే నేను ఇలా వేస్తున్నాను. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ వడలు ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చి ఆ తర్వాత వీటిని వాటర్ లో వేసుకొని ఇలా వాటర్ ని స్క్వీజ్ చేసి పక్కకు తీసేసుకోవాలి. వాటర్ లో 4-5 సెకండ్లు ఉంచితే సరిపోతుంది, మరి ఎక్కువసేపు ఉంచకండి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ప్లేటింగ్ చేసుకోవడమే. ఇలా ఒక ప్లేట్ లో వడలన్నిటిని అరేంజ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని ఇలా దాని మీద వేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మీరు కావాలిస్తే పోపు పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పోపు పెట్టాను. ఆ పోపు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడు ఇంకొక మెథడ్ వచ్చేసి పోపు లేకుండా చూపిస్తున్నానండి. సేమ్ ముందులాగే వాటర్ లో ముంచేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఇలా ప్లేటింగ్ చేసుకొని ఆ తర్వాత దీని మీద పెరుగు వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక 4-5 గరిటెలు అయితే పడుతుందండి పెరుగు. ఆ తర్వాత నేను గార్నిషింగ్ కోసం అనేసి కొంచెం కారం పొడి చల్లినాను. మీకు కారం పొడి అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కారం పొడి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెరుగు వడలు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్